హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఈ చలికాలంలో ఎక్కువగా పిల్లల్ని ఇబ్బంది పెట్టేది ఏంటంటే జలుబు. జలుబు బాగా అయినప్పుడు ఏమవుతుందంటే బాగా కఫం తయారవుతుంది. కఫం తయారవ్వడం వల్ల బేబీకి ఏంటంటే ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బంది అయిపోతుంది. కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలైతే మరీ ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇట్లా బాగా జలుబు అయినప్పుడు బేబీ ఊపిరి కూడా తీసుకోలేని పొజిషన్ అయినప్పుడు మనం ఏం చేయాలి, ఇంట్లో ఉన్న ఏమైనా టిప్స్ యూజ్ చేయొచ్చా అనేది చాలామంది మదర్స్కి డౌట్ అయితే వస్తూ ఉంటుంది. ఈ డౌట్ని ఈ వీడియోలో క్లారిఫై చేద్దాం. వీడియోకి వెళ్ళే ముందుగా మన ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే ఈ చలికాలంలో పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ జలుబు అనేది. ఈ జలుబు వచ్చినప్పుడు పిల్లలు బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వాళ్ళకి ఊపిరి అనేది సరిగ్గా రాదు. బాగా ఏడుస్తూ ఉంటారు. ముఖ్యంగా నెలల పిల్లలు బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అంటే పుట్టిన నుంచి సంవత్సరం లోపు పిల్లలకి జలుబు అయితే బాగా ఇబ్బంది చేస్తూ ఉంటారనమాట. మరి మనం ఇంట్లో ఏమైనా హోమ్ రెమెడీస్ యూజ్ చేయొచ్చా అంటే చెయ్యొచ్చు ఖచ్చితంగా. మా బాబుకి అయితే 4.5 years. వాడికి రీసెంట్గా బాగా జలుబు అయింది. నేను కొన్ని చేశాను. అయితే నెలల పిల్లలకి కొన్ని చేసేది వేరే ఉంటుంది, అండ్ పెద్ద పిల్లలకి చేసేది ఒకలాగా ఉంటుంది అన్నమాట. నెలల పిల్లలకైతే నార్మల్గా మీరు జలుబు తగ్గాలంటే, కొంచెం త్వరగా తగ్గాలంటే, అండ్ వాళ్ళకి కొద్దిగా రిలీఫ్ అనేది త్వరగా రావాలంటే ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది బేబీ ముక్కులలో బాగా ఉండే ఆ చీమిడి అనేది త్వరగా క్లీన్ చేయడానికి చూడాలి. త్వరగా క్లీన్ చేయాలంటే మరి ఏం చేయాలి అని అంటే మనకి బయట మెడికల్ షాపులలో మ్యూకస్ రిమూవర్స్ దొరుకుతూ ఉంటాయి. దాని ద్వారా చీమిడిని తీయడానికి చేయాలి. అండ్ గ్లూకోజ్ వాటర్ కూడా దొరుకుతూ ఉంటాయి. అవి కూడా మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అడిగి యూజ్ చేయొచ్చు. దాంతోపాటు మీరు చేతితో మాత్రం పిల్లల ముక్కులో ఉన్న ఆ చీమిడిని తీయడానికి చేయొద్దు. ఎందుకంటే చేతితో మీరు తీసారనుకోండి, అట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ముక్కు కొనలు ఉంటాయి కదా, ఇక్కడ ఈ ప్లేస్లలో పిల్లలకి ఏమవుతుందంటే అక్కడ పగులుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఎప్పటికీ మనం ఇట్లా తీయడం వల్ల అక్కడ కొంచెం తడి ఉండడం వల్ల పిల్లలకి ఈ ప్లేస్లో బాగా తడి ఉండడం వల్ల ఏమవుతుందంటే పగులుతాయి. పగిలి బాగా ఏడుస్తుంటారు, మంట పుడుతూ ఉంటుంది. మరి మళ్ళొకసారి మనం తీద్దాం అనుకున్నా నొప్పి పెట్టి ఏడుస్తూ ఉంటారు. మనం అందుకే చేతితో తీయకూడదు. ఏదైనా కాటన్ క్లాత్తో మెల్లగా తీయడానికి ట్రై చేయాలి. అండ్ పిల్లలు పడుకున్నప్పుడు ఆ మ్యూకస్ అనేది ఉంటుంది కదా, మామూలుగా మనకి కాటన్ క్లాత్ చివర ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఇట్లా గట్టిగా మలిచి ముక్కులలో పెట్టాలన్నమాట. పెట్టి తీయడానికి ట్రై చేయాలి. ఈ మ్యూకస్ రిమూవర్తో కూడా తీయడానికి ట్రై చేయవచ్చు. అట్లా కూడా వచ్చేస్తుంది. బాగా కఫం ఉందనుకోండి, గొంతులో బాగా పిల్లలు పడుకున్నా కూడా గర్ సౌండ్ ఇస్తున్నారు అనుకోండి, బాగా ఇబ్బంది ఉంటే నెబ్లైజర్స్ మీకు ఒకవేళ ఉంటే నెబ్లైజర్ కూడా యూజ్ చేయొచ్చు. బాగా ఇబ్బందిగా ఉంటే ఇంకా హోమ్ రెమెడీస్ ఏంటంటే నేను మా బాబుకి చేసింది ఏంటంటే మామూలుగా మనకి ఇళ్ళల్లో కట్టెల పొయ్యిలు ఉంటాయి. సిటీలో ఉండకపోవచ్చు కానీ పల్లెటూళ్ళల్లో ఉంటాయి కట్టెల పొయ్యిలు. కట్టెల పొయ్యిలలో ఉన్న నిప్పులు ఉంటాయి కదా, ఆ నిప్పుల్ని ఒక ప్లేట్లో తీసుకొని వచ్చి బాబుని పడుకోబెట్టేసి మామూలుగా ఆ నిప్పుల వేడి అనేది మన చేతికి ఇట్లా తగలబెట్టేసుకొని ఇట్లా పెట్టాలన్నమాట. పిల్లలకి ఇట్లా కాపాలన్నమాట. డెఫినెట్లీ అట్లా చేస్తే ఆ వేడికి ఖచ్చితంగా బేబీకి 2-3 daysలోనే చాలా రిలీఫ్ అనేది వచ్చేస్తుంది. కఫం చాలా వరకు తగ్గిపోతుంది అన్నమాట. జలుబు బాగా ఉన్నప్పుడు తల మీద నుంచి స్నానం పోయొద్దు, కానీ డెఫినెట్లీ బాడీకి అయితే గోరువెచ్చని వాటర్తో స్నానం 100% చేయించాలి. ఇంకొంచెం పెద్ద పిల్లలు 3 years 4 years పిల్లలకైతే కొంచెం లైట్గా పసుపు వేసి ఆవిరి కూడా పట్టించవచ్చు. సాల్ట్ వేసి లైట్గా గార్లించవచ్చు వాటర్ని. నేను మా బాబుకి అయితే అవన్నీ చేశాను. డెఫినెట్లీ చాలా వరకు కూడా వాడికి రిలీఫ్ అనే అనిపించింది. ఇవన్నీ చేయొచ్చు. చిన్న పిల్లలకైతే ఈ కాపడం పెట్టడం వల్ల ఏముండదు, ఏం ప్రాబ్లం అయితే ఏముండదు. ఆ గోరువెచ్చగానే ఉంటుంది. నార్మల్గా మనం ఆ నిప్పులలో ఇట్లా హ్యాండ్స్ ఇట్లా మామూలుగా వేడి పెట్టుకొని ఆ వేడిని బేబీకి ఛాతీ పైన పెడితే చాలా రిలీఫ్ ఉంటుంది. దీంతోపాటు పిల్లలకి సంబంధించిన జెండు బామ్స్ దొరుకుతూ ఉంటాయి, అవి కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. చాలా రిలీఫ్ అనేది ఉంటుంది వీటి ద్వారా. కొంచెం పెద్ద పిల్లలు నేను ఇందాక చెప్పినట్టు 3 years 4 years పిల్లలైతే తులసి ఆకులు అట్లాంటివి కూడా చేయొచ్చు అనమాట. కొంచెం వాము ఇట్లాంటివి తాగించినా కూడా, వామ్ వాటర్ అట్లా తాగించినా కూడా రిలీఫ్ అనేది అవుతూ ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. మొదటి నుంచి 1 year లోపు పిల్లలకి బాగా కఫం అయితే ఏం చేయాలి, అలాగే 3, 4, 5 years పిల్లలకి బాగా కఫం అయినప్పుడు ఏం చేయాలి అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.